అయితే పక్షి 2 గుడ్లు ఇచ్చిందా? ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను. ఈరోజు గుడ్లని ఆహారం చేసుకుంటాను. ఒక మర్రి చెట్టు మీద పక్షి దంపతులు అక్కడ జీవించేవి. వాటికి కొత్తగా పెళ్ళయింది. పక్షి ప్రెగ్నెంట్ గా ఉంది. ఇద్దరూ చాలా సంతోషంగా జీవించేవారు. అదే చెట్టు మీద ఒక గద్ద ఉండేది. దాని యొక్క ఒక రెక్క బానే ఉంది, ఇంకో రెక్క పాపం ఏమో పాడైపోయింది. ఎలా ఉన్నావు పక్షిరాణి? ఎక్కడికైనా బయటికెళ్తున్నారా ఇద్దరు? మంచిది. గ్రద్ద, నేను నీకెన్నిసార్లు చెప్పాను, ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అడగద్దు అని. అలా అడిగితే వెళ్ళిన పని అవ్వదు. అరే గద్దన్నయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? మేమెక్కడికి వెళ్తే నీకేంటి? నువ్వు ఇదే చెట్టు మీద కూర్చుంటావు, ఎక్కడికి వెళ్ళవు రావు. అది కూడా కాకుండా నీ ఆలన పాలన కూడా మేమే చూడాలి. నేను ఊరికనే అడిగాను, ఎందుకంటే మీరిద్దరు ఎక్కడికో వెళుతున్నారు. చాలా బాగా ఉన్నారు మీరు. భగవంతుడు ఎంతో మంచి జంటని చేశాడు. హా, మంచిది. కానీ ఎప్పటికీ మీకు జోడి దొరకదు, ఎందుకంటే మీకు ఒక రెక్కే లేదు. పక్షులు 2 గద్దతో పాపం ఇలాగే రోజూ మాట్లాడేవి. ఆ చెట్టు మీద వేరే ఎవ్వరూ లేని కారణం వల్ల అవి రెండే ఏవైనా తినడానికి గద్దకి ఇవ్వాల్సొస్తుంది. ఒకరోజు ఏమైందంటే పక్షి యాపిల్ తింటూ ఉంది. అరే వా, మజా వస్తుంది తింటుంటే. నా సామి ఇంత రుచికరమైన పండు ఏ చెట్లో నుంచి తెచ్చాడు? ఇది చాలా రుచిగా ఉంది. పక్షిరాణి, ఏం తింటున్నావు? నాకు కూడా బాగా ఆకలేస్తోంది. కొద్దిగా నాకు కూడా ఇవ్వు. ఈ గద్ద యొక్క కళ్ళు ఎప్పుడూ నా ఆహారం మీదే పడుతుంది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని తెలీదా దీనికి? నా ఆహారం మీదే కన్ను పెడుతూ ఉంటుంది. ఏమైంది? ఈరోజు ఏమీ చేయలేదా? వచ్చి పెడతా నాగు. పక్షి రాత్రి మిగిలిపోయిన భోజనం తీసుకెళ్లి ఇస్తుంది. ఆ గద్ద ఆ భోజనం తినిన వెంటనే అది రాత్రి చేసిన భోజనం అని బాగా అర్థం చేసుకుంటుంది. పక్షి, ఇది రాత్రి భోజనం కదా, ఈరోజు తాజాగా ఏం చేయలేదా? ఉన్నది ఇదే, కావాలంటే తినండి, లేదంటే రామ్ రామ్. నువ్వు రోజు నాకు రాత్రి అన్నమే పెడతావు, ఇంకా నువ్వైతే రోజు ఏదో తాజాగా తింటావు. ఈరోజు నాకు కూడా కొంచెం మంచిగా తినాలనుంది. నాకు కూడా కొంచెం తినడానికి ఇవ్వా? ఈ చెట్టు మీద కూర్చొని ఎప్పుడు నా తల తింటూనే ఉంటారు. ఎక్కడికి నువ్వు ఎగిరి వెళ్ళలేవు. రోజంతా ఈ చెట్టు మీదే ఉంటావు. తినడానికి ఏం దొరకదు, దానికి కూడా ఏదైనా లోపం పెట్టు. అరే, నా భర్త రోజంతా కష్టం పడి ఆహారం తెస్తాడు. ఆ ఆహారం నేను నీకు తినడానికి ఇస్తాననుకున్నావా? దొరికింది తిను. గద్ద పాపం అదే ఆహారం ఏం మాట్లాడకుండా తింటుంది. రోజు ఆ పక్షి యొక్క కఠినమైన మాటలు వినాల్సొచ్చేది. పాపం అది ఏం చేయలేకపోయేది. అది ఎగరలేకపోయేది. అందువల్ల తన కోసం ఆహారం కూడా అది పాపం తెచ్చుకోలేకపోయేది. అందువల్ల అది ఆ పక్షి యొక్క కఠినమైన మాటలను ఏమీ మాట్లాడకుండా వినేది మరియు ఏమీ అనేది కాదు. ఓ పరమాత్మ, నువ్వు ఒకవేళ నాకు జీవితం ఇవ్వాలనుకుంటే మంచి జీవితం ఎందుకు ఇవ్వలేదు? నేను జీవించి ఉండడంలో లాభమే ఉంది, ఎవరికీ ఉపయోగపడడం లేదు. నేను ఒక అనాథ అయిపోయాను. ఎలాగూ ఇక్కడ ఈ చెట్టు పైన ఉండడానికి ఏ పక్షి కూడా రాదు. ఎవరైనా వస్తే వాళ్ళు నాకు తిండి పెట్టాల్సి వస్తుంది. ఏదో ఒక్కరోజు విషయం అయితే ఏదో అనుకోవచ్చు. నా జీవితం ఇంకా ఇలా సాగాల్సిందేనా? నువ్వు నాకు 2 చక్కటి రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నేను ఎగిరేవాణ్ణి, ఆకాశంతో మాట్లాడేవాణ్ణి, మనసుకు నచ్చిన తిండి తినేవాణ్ణి, కనీసం ఇతరులను బాధ పెట్టకుండా ఉంటాను కదా. గద్ద తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక పాము మీద తన దృష్టి పడుతుంది. అది అతి ఆశతో చెట్టు పైకి చూస్తూ ఉంది. ఈ పక్షి అయితే కడుపుతో ఉంది. కొన్ని రోజుల్లో అది తన గుడ్లు పెడుతుంది. అప్పుడు నేను దాని గుడ్లు తినేస్తా. చాలా రోజులైంది ఏదైనా పక్షి గుడ్లు తిని. ఆ పాము యొక్క మాటల్ని గద్ద వినేస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ పక్షి 2 గుడ్లను పెట్టింది. పక్షులు 2 చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఏమైందంటే పక్షికి ఆరోగ్యం బాలేదు. భర్త పక్షి తన భార్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. గద్దా, ఎలాగూ నువ్వు ఏ పని చేయలేవు.
నేను నా పక్షిని డాక్టర్ దగ్గర చూపించి తీసుకుని వచ్చే వరకు నా గుడ్లను చూస్తూ ఉండు. నువ్వు నిశ్చింతగా పక్షిని తీసుకుని వెళ్ళు. నీ గుడ్లకి బాధ్యత నాది. ఇద్దరూ ఎగిరి వెళ్ళిపోతారు మరియు గుడ్లు అక్కడే ఉన్నాయి. పాము ఇదే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంది. అలాగా, అయితే పక్షి 2 గుడ్లు ఇచ్చిందా? ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను. ఈరోజు గుడ్లని ఆహారం చేసుకుంటాను. కానీ ఈ గద్దేంటి ఇక్కడే కూర్చొనుంది? అరే, ఈ గద్ద మాత్రం నన్నేం చేస్తుంది? దానికి ఒక రెక్క పనే చేయదు. దేన్ని నమ్ముకొని ఆ పక్షులు గుడ్లు ఇక్కడ పెట్టి వెళ్ళాయి? ఎంత మూర్ఖులు వాళ్ళు! పాము పైకి ఎక్కుతూ ఉంటుంది. దాన్ని ఈ గద్ద చూసేస్తుంది. ఎక్కడున్నావో అక్కడే ఆగిపో పాము. జాగ్రత్త, పైకి రావాలని చూసావంటేనా? అరే, ఎవరు నన్ను బెదిరించాలని చూస్తున్నారు? ఒక అవిటి గద్ద, దానంతటా అది ఎగరనే లేదు. ఒకవేళ నువ్వు ఒక్క అడుగైన ముందుకేసావంటే నీకు అస్సలు మంచిది కాదు. నేను పక్షి గుడ్లు తినేస్తా. చూస్తా నన్ను ఎవరు ఆపుతారో. పక్షి గుడ్ల దగ్గరికి వెళ్ళడానికంటే ముందే నువ్వు నాతో పోరాడాల్సి ఉంటుంది. అలాగా, నువ్వు నాతో పోటీ పడతావా? పాము గద్ద యొక్క మాటలు పట్టించుకోకుండా పైకి ఎక్కేసింది. అది పైకి వెళ్తున్నప్పుడు గద్ద దాన్ని గట్టిగా తన రెక్కలతో పట్టుకుంది. అది ఎంత గట్టిగా పట్టుకుందంటే పాము అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది. అంతలోపే పక్షులు 2 అక్కడికి వచ్చాయి. ఈ పాము ఇక్కడికి ఎలా వచ్చింది? నా పిల్లలు బానే ఉన్నారు కదా? పక్షి, నువ్వు నీ గుడ్లు కాపాడు. నేను ఈ పాము సంగతి చూస్తా. తొందరగా వెళ్ళు. ఇది నీ గుడ్లు తినడానికే వచ్చింది. భర్త పక్షి కూడా గద్దతో పాటు చేరి పాముని గట్టిగా పట్టుకుంటుంది. పాము చాలా భయపడి మరియు తన ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భార్య పక్షి ఇవంతా చూసి చాలా సంతోషిస్తుంది. గద్ద తన పిల్లల ప్రాణాల్ని కాపాడింది అని. గద్దన్నయ్య, నువ్వు నా పిల్లల్ని కాపాడావు. నేను నీ దగ్గర ఎప్పుడూ కఠినమైన మాటలే మాట్లాడాను. కానీ నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పాముతో గొడవపడి నా పిల్లల్ని కాపాడావు. నీ యొక్క ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. గద్దన్న, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను ఎంతగా కఠినమైన మాటలతో బాధ పెట్టామో చెప్పనేలేం. మేము నిన్ను అసలు ఎప్పుడూ లెక్క చేసేవాళ్ళమే కాదు. అయినా నువ్వు ఈరోజు మాకు సహాయం చేసావు. అయ్యో, ఇది నా బాధ్యత. ఇప్పుడు పక్షులు 2 గద్దని చాలా బాగా చూసుకుంటున్నాయి. ఎప్పుడూ దాంతో చాలా ప్రేమగా మాట్లాడేవి. మరియు ముగ్గురు చేరి ఆ మర్రి చెట్టు మీద సంతోషంగా జీవిస్తున్నాయి.